లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు బీఆర్ఎస్ ను టార్గెట్ చేశాయి. వరుసగా బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీలో చేరుతున్నారు. నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీజేపీలో చేరిన 24 గంటల్లోనే మరో ఎంపీ కాషాయం కండువా కప్పుకున్నారు. సీనియర్ రాజకీయ నాయకుడు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకున్నారు. పాటిల్ కొంతకాలంగా బీజేపీ నేతలతో టచ్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తనకు జహీరాబాద్ సీటు ఇవ్వాలని, అందుకు అంగీకరిస్తే పార్టీ మారేందుకు సిద్ధమని చెప్పినట్టు సమాచారం. దీంతో ఇప్పుడు ఆయన వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు. బీబీ పాటిల్ వరుసగా 2014, 2019 ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున 2 సార్లు ఎంపీగా గెలుపొందారు. నియోజకవర్గంలో పట్టు సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిన తర్వాత ఆయనతో బీజేపీ నేతలు టచ్లోకి వెళ్లి తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. తాజాగా ఎంపీ రాములు బీజేపీలో చేరిన తర్వాత పాటిల్కు సీటు పైన హామీ దక్కినట్టు చెబుతున్నారు. ఫలితంగా ఆయన పార్టీలో చేరారు. స్థానిక బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరుతుండగా ఎంపీలు బీజేపీ బాట పట్టారు. దీంతో వచ్చే లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ నాయకత్వానికి పరీక్షగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలవటంపైన గురిపెట్టిన బీజేపీ ఇతర పార్టీల నుంచి వచ్చే ఎంపీలకు ఛాన్స్ ఇస్తోంది. తెలంగాణలోనూ ఆపరేషన్ కొనసాగిస్తున్న క్రమంలో నేతల చేరికల ప్రక్రియ వేగం పుంజుకుందని విశ్లేషకులు అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.